ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు. బనగానపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి గౌడ సంఘం నాయకులు పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన బహుజన చక్రవర్తి, బహుజన వీరుడు, ప్రజల కోసం పోరాడిన మహనీయుడు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దేవుడు వెంకటేశ్వర్లు గౌడ్, పసుపల్ల సర్పంచ్ మోహన్ గౌడ్, సంజీవ్ గౌడ్, తిరుపాల్ గౌడ్, సుమ, మనోజ్ గౌడ్, రాముడు గౌడ్, నర్సయ్య గౌడ్, శివయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మేము బనగానపల్లిలో ఆవిష్కరించినాము. ఆయనను 10 సంవత్సరం కులమాలు వేసి సత్కరిస్తాము అని గౌడ సంఘాలు అందరూ కూడా మేము సంతోషంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. అంతే. ఈరోజు ఎంతో మాకు గౌడ సంఘానికి ఎంతో శుభదినము. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మాకు కులానికి ఎంతో పెద్ద దిక్కుగా ఉండి గత 1960లో ఆయన ఆ సంవత్సరంలో జన్మించి ఆగస్టు 1650లో ఆయన జన్మించి ఆగస్టు 18 జన్మించినాడు. అదేవిధంగా పోలిస్తే తెలంగాణ వరంగల్ ప్రాంతంలో జన్మించి మాకు ఆంధ్రప్రదేశ్ అందరికి కూడా కుల సంఘం తరఫున ఆయన ఎన్నో పోరాటాలు, ఆయన పాపన్న కూడా రాజ్యాలు కూడా ఏళ్ళాడు. అదేవిధంగా పోతే మేము మా బనగానపల్లి నియోజకవర్గం తరఫున గత సంవత్సరం మేము సర్దార్ పాపన్న విగ్రహం మేము ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మా గౌడ సంఘం అందరం ప్రతి ఒక్కరం ఇక్కడికి వచ్చి ఆయనకు సంతోషంగా మేము ఇక్కడికి వచ్చి ఆయనకు పూలమాలలు వేసి మేము ఆనంద శుభదినంగా జరుపుకోవడం జరుగుతుంది. మీరు అవతల వస్తే బాగుంటుంది కనిపిస్తారు. చెప్పనా తెలంగాణకి గౌడ సంఘానికి కోల్కన్న అవాము కోల్కన్న రాజ్యం ఏం కాదు. ఇప్పటికి కూడా తెలంగాణలో చాలా జిల్లాల్లో సర్దార్ పాపన్న గౌడ్ యొక్క విగ్రహాలు ఆవిష్కరించినారు. మేము కూడా మన బనగానపల్లిలో కొన్ని రాయలసీమలో ఎక్కడ లేవు. మన బనగానపల్లి నియోజకవర్గంలో గౌడ సంఘం అందరూ కలిసి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఏర్పాటు చేసి దాదాపు సంవత్సరం అవుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన జెండ వేసి కార్యక్రమం కొనసాగిస్తున్నాము. ఆయన మన గౌడ సంఘానికి ఎంతో పేరు తెచ్చినాడు. ఇంత జిల్లాల నుంచి అందరి జిల్లాల వరకు ఈరోజు ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. కాబట్టి మేము ఈ సందర్భంగా ఆయనకు